కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యువత కూడా ఓటు వేసేందుకు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు చేరుకున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 550 గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అందులో 32 మాత్రం ఏకగ్రీవం కావడంతో 502 సంబంధించిన గ్రామ పంచాయతీలకైతే ఈరోజు అయితే పోలింగ్ జరుగుతుంది. ఇది తొలి విడతకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ. దీనికి సంబంధించినటువంటి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కట్రేయాల గ్రామం వద్ద ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఓటు వేసేందుకైతే కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా భారీగా క్యూ లైన్లో వచ్చి కూడా తమ ఓటు హక్కునైతే వినియోగించుకునే ప్రయత్నం కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం అయితే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అదేవిధంగా గంట విరామం తర్వాత 2 గంటల నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ సంబంధించినటువంటి ఫలితాలు కూడా సాయంత్రం వరకు అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్దగా ముందస్తుగా ఆయా సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో కూడా అభ్యర్థులు ఉండేటువంటి ఒక లిస్ట్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను కూడా పోలింగ్ కేంద్రం వద్ద ముందైతే పెట్టడం జరిగింది. ఇందులో ఎంతమంది అభ్యర్థులు నిలబడతారు, వారికి సంబంధించినటువంటి గుర్తులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఓటర్లు ఇక్కడ నుంచి ప్రొసీడింగ్ జరుగుతుంది. ఇందులో లోపలికి వెళ్ళిన తర్వాత వారికి సంబంధించినటువంటి 2 పేపర్లు అయితే ఇస్తారు. ఒకటి సర్పంచ్ అభ్యర్థికి సంబంధించింది, మరోవైపు వార్డ్ మెంబర్ సంబంధించినటువంటి 2 స్లిప్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారి యొక్క పోలింగ్ అయితే ఉన్నటువంటి సింబల్ వేసిన తర్వాత అందులో ఉన్నటువంటి బ్యాలెట్ అనేది కూడా అందులో వేస్తారు. ఈ క్రమంలో ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా ఓటర్లు కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో వారికి సంబంధించిన ఏదైనా ఒక గుర్తింపు సంబంధించినటువంటి కార్డును తీసుకురావాలి. తీసుకొచ్చిన ఏదైనా గుర్తింపు కలిగినటువంటి కార్డు చూపించిన తర్వాత వారిని అయితే లోపలికి అలౌడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ ఏదైతే ఉందో కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ అయితే కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతెల్ న్యూస్, వరంగల్. కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.